ఆర్ యు రెడీ? యేసయ్యా నాకు ధైర్యము కలిగించు దేవా. యేసయ్యా నాకు ధైర్యము కలిగించు దేవా. యోబు గ్రంథం 4:6 నాతో పాటు దయచేసి చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? The book of Job 4th chapter 6th verse. Should not your piety be your confidence and your blameless ways your hope? ఈ మాట అందరూ నాతో పాటు చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? మళ్ళా చెప్పండి కొంచెం గట్టిగా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? మళ్ళా చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? దేవుడు యోబుని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఈ విషయంలో నేను ఆశీర్వదించలేదు అని ఎవడ కూడా పాయింట్అవుట్ చేయలేడు. సకల విషయములో అతన్ని ఆశీర్వదించాడు. ఆరోగ్య విషయములో ఆశీర్వదించాడు, పిల్లల విషయములో ఆశీర్వదించాడు, రాబడి విషయములో ఆశీర్వదించాడు, పశు సంపద విషయములో ఆశీర్వదించాడు, ధాన్యము విషయములో ఆశీర్వదించాడు, పలుకుబడి విషయములో ఆశీర్వదించాడు, భక్తిలో ఆశీర్వదించాడు, నీతిపరుడుగా ఆశీర్వదించాడు, యథార్థవంతుడుగా ఆశీర్వదించాడు, ఆత్మీయంగా ఆశీర్వదించాడు, పరిశుద్ధతతో ఆశీర్వదించాడు. ఎవడో పాయింట్అవుట్ చేయలేడు ఈ విషయంలో ఆశీర్వదించలేదని. అలా ఒక దేవుని బిడ్డను దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, ఆశీర్వదించేశాడు. ఈరోజు వాక్యం వింటున్న నీలో కూడా నా దేవుడు అన్ని విషయములో నిన్ను ఆశీర్వదించగలడు. అలా ఆశీర్వదింపబడిన యోబు ఒకేసారి మొత్తం ఒక తుఫాను వచ్చేసినట్లుగా కొట్టుకొని మొత్తం పోయినాయి. ఆస్తి పోయింది, సంపద, పశు సంపద, పలుకుబడి, మొత్తం ఆరోగ్యం అంతా పోయింది. అతనికి అనేక మంది స్నేహితులు ఉన్నారు. కోటేశ్వరుడు గనక అందరూ అతనికి స్నేహితులే. కానీ ఇప్పుడు ఉన్న స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. చివరాఖరికి నలుగురు నిలబడ్డారు. ఆ నలుగురిలో ముగ్గురు నిలబడ్డారు. ఆ ముగ్గురులో ఒకడే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒకతని పేరు ఎలీఫాజ్. గట్టి చెప్పండి. ఎలీఫాజ్ అన్న ఈ ఫ్రెండ్ యోబుని అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? భక్తి అంటే ఏంటండి? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. భక్తి రోజు మీరు శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నారే, ఏముంది మీకు? భక్తి ఉంది. ఆదివారం ఆరాధనకు వస్తున్నారే, ఏముంది? తెల్లవారుజాము లెగిసి ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నం వాక్యం చదువుతున్నారు, రాత్రి ప్రార్థన చేసుకొని నిద్రపోతున్నారు. ఏమంటారు దాన్ని? అక్కడ అడుగుతున్నాడు యోబు, నువ్వు ఎంత భక్తి చేసావు తెలుసా? ప్రతిరోజు నీ బిడ్డల కొరకు బలి అర్పించేవాడివి, సబ్బతు దినం పాటించేవాడివి, దశంభాగాలు ఇచ్చేవాడివి, కానుకలు ఇచ్చేవాడివి, దైవజనులను గౌరవించేవాడివి, ప్రార్థన చేసేవాడివి. నీ భక్తి నీకు ఏం పుట్టించట్లా? ధైర్యం పుట్టించట్లేదా? ఎందుకు నీ ముఖములో ఈ కలవరం కనబడుతుంది? ఎందుకు నీ ముఖములో ఈ దుఃఖం కనబడుతుంది? ఏంటా ఇలాగైపోతుందని నువ్వు ఎందుకు వేదన పడుతున్నావు? నువ్వు భక్తి చేయట్లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఏం ధైర్యం? ఆ భక్తి అంటే దేవుని మీద నాకు గౌరవం ఉంది, దేవునితో నాకు సంబంధం ఉంది, దేవునితో నాకు సంబంధం ఉంది. ఆ దేవుడు నా జీవితాన్ని మార్చగలడు, నా స్థితిని మార్చగలడు, నా పరిస్థితిని మార్చగలడు అన్న భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళే. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు నిద్రపోకుండా
మిగతా స్త్రీలు రిమోట్ పట్టుకొని తిప్పుతుండగా, నిద్రపోతుండగా మీరందరూ వచ్చి వాక్యం వింటున్నారంటే మీరు ఎవరో? భక్తి. శుక్రవారం వాక్యం వింటున్నారు, గృహకోటాల్లో వాక్యం వింటున్నారు, ఆదివారం వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు. మీరు భక్తి కలిగిన వాళ్ళు. కానీ ఈ రోజున యోబులాగా నీ ఇంటిలో వ్యత్యాసమైన నష్టాలు సంభవించినయా? ఈరోజు ఆతృత పడిపోతున్నావా? భయపడిపోతున్నావా? ఈరోజు నన్ను నిలబెట్టి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవునితో నువ్వు సంబంధం కలిగిన దానివి, నువ్వు దేవునితో సంబంధం కలిగిన వాడివి, నీకు ధైర్యం పుట్టించట్లేదా? నా దేవుడు నా స్థితిని మార్చగలడు, నా దేవుడు నా పరిస్థితిని మార్చగలడు. నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే దానికి అర్థం ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు, నిజంగా దేవునితో ఒక రిలేషన్షిప్ లేదని. దేవునితో రిలేషన్షిప్ ఉంటే, నీ భక్తిలో దేవునితో సంబంధం ఉంటే, నా దేవుడు నీతో ఉంటే దాని పరిస్థితిని మార్చగలడు. ఒక మాట మీరు గమనించండి, నీ దుఃఖములో మీ నాన్న నీతో ఉంటాడు, మీ అమ్మ నీతో ఉంటుంది. ఉండడా? ఉంటారండి. నీ దుఃఖంలో మీ నాన్న నీతో ఉంటాడు, మీ అమ్మ నీతో ఉంటుంది. నేను ఉన్నాను రా పెద్దోడా, అమ్మా నేను నీతో ఉన్నానమ్మా. కానీ వాళ్ళు ఉంటారు, నీ పరిస్థితికి మార్పు తీసుకురాలేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ విల్ బీ విత్ యూ. నేను నీతో ఉంటా, నీ పరిస్థితికి నేను మార్పు తీసుకొస్తా, నీ కుటుంబ పరిస్థితికి నేను మార్పు తీసుకొస్తా. యేసయ్య అన్నాడు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఎప్పుడన్నాడు తెలుసా? సిలువకెళ్ళక ముందు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఒకవేళ నేను సిలువకెక్కినట్టుంటుంది, సిలువలో మరణిస్తున్నట్టుంటుంది, సమాధి చేయబడినట్టుంటుంది, మా గురువు ఏడి, మా దేవుడు ఏడి అన్నట్టు మీకు అనిపిస్తుంది. నేను నిన్ను అనాథలుగా విడవను. హల్లెలూయా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీతో ఉంటా, భయపడి గదిలో ఉన్నప్పుడు నేను ఉంటా, యమ్మయ్య గ్రామంలో నేను ఉంటా. ఉండి అమ్మలాగా ఉండను, నాన్నలాగా ఉండను. అక్కడ పరిస్థితి నేను మారుస్తా. ధైర్యం లేని నీకు ధైర్యం ఇస్తా, అభిషేకం లేని నీకు అభిషేకం ఇస్తా, పరిశుద్ధత లేని నీకు పరిశుద్ధతను ఇస్తా, నీతి లేని నీకు నీతిని ఇస్తా, దెయ్యము చేత పట్టబడిన నీకు స్వస్థతనిస్తా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబంతో ఉన్నాడు, నా పిల్లలతో ఉన్నాడు, మా సంఘముతో ఉన్నాడు. నీ భక్తి ఏం పుట్టించాలి? ఇక్కడ మనం చదువుతున్నామే, నీ భక్తి నీకు పుట్టింపదా? ఇది ఆయన నెగిటివ్ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలీఫాజ్. దీన్ని మళ్ళా 5వ అధ్యాయం రాగానే పాజిటివ్గా మాట్లాడతాడు. 2 కోణాల్లో దీన్ని ధ్యానించవచ్చు. ఒకటి పాజిటివ్గా, 2 నెగిటివ్గా. కానీ యేసయ్య కృప వలన 80% మనం పాజిటివ్లోనే ఉంటాం, 20% మాత్రమే దేంట్లో ఉంటాం? నెగిటివ్లో ఉంటాం. దానియేలు తన భక్తి జీవితం, దానియేలు తన భక్తి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. రాజుగారు అన్నారు, నేను నిన్ను సింహపు గృహలో పడేస్తానన్నాడు. సింహపు గృహలో పడేస్తాననగానే బైబిల్ చెప్తుంది, యథావిధిగా మరలా ఏం చేస్తున్నాడంట? అదే మనమైతే ఎంత ప్రార్థన చేసి నన్నేదో ప్రైమ్ మినిస్టర్గా ఉంచుతాడు అనుకున్నాను, మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు అనుకున్నాను, మా అబ్బాయికి విజయవాడ పట్టణంలో నడ్డి బొడ్డున డూప్లెక్స్ బిల్డింగ్ ఇస్తా అన్నాడు, ఇస్తాడు అనుకున్నాను. ఇప్పుడేమో ఎక్కడ పడేస్తున్నారు? సింహాల గృహలో పడేస్తున్నారు. ఎందుకండి? దేవుడు అంటే నీకు ఆ భక్తి ఏం పుట్టించలా? అబ్బా ఏం చెబుతున్నారంటే బాబు, యేసయ్య కృప ఏం పుట్టించలా? కానీ దానియేలు అన్నాడు, సింహాల గృహలో పడేస్తారన్న యథావిధిగా. గడి చెప్పండి, గట్టి ఉండడా బా చెప్పండి. ఏ విధిగా? ప్రతి శుక్రవారం ఉపాస ప్రార్థనకు వచ్చినట్టుగా మళ్ళీ వస్తున్నాడు, ప్రతి ఆదివారం వచ్చినట్టుగా మళ్ళీ వస్తున్నాడు,
ప్రతి గ్రోకోటానికి వచ్చినాక మళ్ళా వస్తున్నాడు. ఆ భక్తి అతనికి ఏం పుట్టించింది? ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో, ప్రసంగం చేస్తున్న నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి కదిలిపోయే శోధనలు వచ్చినప్పుడు, అనుకున్నవి జరగలేనప్పుడు, మొత్తం వ్యతిరేకంగా మారిపోయినప్పుడు మన భక్తి మనల్ని నిరుత్సాహపరుస్తుంది. మన భక్తి మనల్ని కృంగతీస్తుంది. మనకి ఏం పుట్టించట్లా? ఆమేన్, హల్లెలూయా. మనకి ఏం పుట్టేదాలి? ధైర్యం పుట్టాలి. వెంటనే ఏమన్నాడు తెలుసా? సింహాల గృహలో పడేస్తారనగా మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఫ్రెండ్ వచ్చి అన్నాడు, ఈ ఒక్క వారం ప్రార్థన ఆపేయ్యా బాబు, ఈ ఒక్క వారం ఆపే. ఒక్క వారం ఫిలదెల్ఫియా మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది కానీ, ప్రతి శుక్రవారం ఒక్క శుక్రవారం ఆగిపోతే ఏమైపోయింది కానీ. ఏమన్నాడు తెలుసా? అసలు ఈ టైంలో ఆగకూడదు, ఎప్పుడన్నా ఆగొచ్చు, ఈ టైంలో ఆగకూడదు. నాకు ధైర్యం వచ్చేది మోకాల మీదే, నాకు ధైర్యం వచ్చేది ఉపవాస ప్రార్థనలోనే, నాకు ధైర్యం వచ్చేది ఆదివారం వాక్యం వింటుండగానే. ఈ టైంలో నేను వదలను. భక్తి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. అంతే. దెబ్బకి జరిగిన పరిస్థితి నా దేవుడు కార్యం చేయగలిగాడు. ఆయన ధైర్యం ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గొప్పవాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మా ఫ్రెండ్స్ ముగ్గురిని అగ్నిగుండంలో కాపాడాడు. నాదే దేవుడు, అదే దేవుడు నాకు కూడా ఉన్నాడు, నన్ను కూడా కాపాడుతాడు. భక్తి ఏం పుట్టించింది? హిజ్కియా. ఎవరండి? గట్టి చెప్పాలి. ఎవరు? మరణకరమైన రోగం వచ్చింది. ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నారు, ఎన్నెన్నో ఉపవాసం. అందులో రాజుగారికి అనారోగ్యం అంటే ఇక ఎగబడి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రవక్త కానోడు వచ్చి నేను ప్రవక్త అంటున్నాడు, పాస్టర్ గారు కానోడు పాస్టర్ గారు అంటారు. అందరూ వచ్చేసి నేను ప్రార్థన చేసేస్తాను అందరు ప్రార్థన చేస్తుంటే దేవుణ్ణి అడిగాడు, తండ్రి నాకు బతకాలని ఉందయ్యా, చచ్చిపోకూడదయ్యా, నాకు బతకాలని ఉందయ్యా అని దేవుని అడిగితే దేవుడు యెషయా ప్రవక్తని పంపించన్నాడు, వెళ్ళి నా బిడ్డకి చెప్పు, ఇల్లు చక్క పెట్టుకోమను. ఇల్లు ఏం చేయి? చక్క పెట్టుకోమని చెప్పు. రేపటి దినమున నువ్వు మరణించబోతున్నావు. ఆ మాట విన్నాడు. అంతే. భయపడ్డాడు, కంగారు పడ్డాడు, ఏంటా ఆందోళన, వేదన పడ్డాడు. నా తర్వాత నెక్స్ట్ ఎవరు? తన కుమారుడికి అప్పటికి మనాషేకి 7 సంవత్సరాలు మాత్రమే. ఏంటి దేవుడా నా జీవితం ఏంటి? ఎంత పాస్టర్ అయినా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత పెద్ద అధికారైనా, మనం యవన టైంలో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు మరణం విలువ మనకే తెలియదు. నాకు మరణం వచ్చినా పర్వాలా, నేను చచ్చిపోయినా పర్వాలా అంటాం. 70 తర్వాత ఆ మాట అనలేవు. 70 తర్వాత ఏ మాట అనలేవు. పాపం కొంతమందికి ఇప్పుడు 40 వచ్చినా అనలేకపోతున్నారు. దగ్గరికి వచ్చామరా బాబు అని, దగ్గరికి వచ్చా. 70 తర్వాత ఆ మాట అనలేరు. ప్రతి ఒక్కడికి ఏమైనా ఉండాల్సి ఉంటుంది. అందరికీ పరలోక రాజ్యం కావాలి, కానీ ఎవరికి ఏమీ అక్కర్లా. అందరికీ ఏమి అక్కర్లా, మరణం అక్కర్లా. మరి అందుకే మనం చర్చికి వస్తున్నాం, అందుకే ప్రార్థన చేస్తున్నాం, అందుకే మందులు వాడుతున్నాం. మీరు గమనించండి, అది దైవజనుడు అన్నామనండి. 10 మంది ఇంటర్వ్యూ చేశారంట, 10 మంది దైవజనుల్ని. 10 మందిలో 8 మంది కూడా మరణించే టైంలో ఏమని చెప్పారు తెలుసా? దేవా నా ఆయుసు పొడిగించవా, నా ఆయుసు పొడిగించవా అని చెప్పే మరణించారంట. మరణం అంత భయంకరం. అలాంటప్పుడు అది నేనని లేదు, నువ్వని లేదు, మరణం అంత భయంకరం. ఆ మాట చక్కని ఉలుక్కుపడ్డాడు, వేదన పడ్డాడు, భయపడ్డాడు. కానీ తన భక్తి ఏం పుట్టించింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను ఎంత భక్తిగా జీవించానో నీకు తెలుసు. మా పితరులు స్త్రీల వైపు తిరిగారు, అమ్మాయిల వైపు తిరిగారు, విగ్రహారాధన వైపు తిరిగారు. కానీ నేను మీకు అర్థం అవడానికి ఆ మాటలన్నీ చెప్తున్నా, కానీ అక్కడ కనబడుతుంది అన్నిటి వైపు తిరిగారు. కానీ నేను నీ ఎదుట యథార్థంగా జీవించానయ్యా. అంటే దానికి అర్థం ఏంటి? నేను భక్తిగా జీవించానయ్యా. నా జీవితం ఇలా ముగింపబడుతుందయ్యా. తన భక్తి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో సర్వశక్తి గల దేవుడు యెషయా అన్నాడు, నువ్వు తొందరగా నా కుమారుడి దగ్గరికి వెళ్ళు. మళ్ళీ ఇంకొక ఏదో మాట అంటాడు, గట్టి మాట. ఆ మాట అనకముందే నువ్వు వెళ్ళిపోయి చెప్పు, 15 సంవత్సరాల ఆయుసు పెంచుతున్నానని చెప్పు. ఏం చేయలేదు ఆయన అక్కడ, ఆయన ఏం చేయలేదు అక్కడ.
తన భక్తి కృంగిపోయేటట్టు చేయలా, నిరుత్సాహపడేటట్టు చేయలా. భయపడ్డాడు, ఆందోళన పడ్డాడు, వేదన పడ్డాడు. కానీ తన భక్తిలో ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, వేదన పడుతున్నప్పుడు 40 రోజులు ఉపవాసం కాదు, 21 రోజులు ఉపవాసం కాదు, 7 రోజులు పూర్తి ఉపవాసం కాదు. నువ్వు చెయ్యాల్సిన మొట్టమొదటిగా చేయాల్సింది నీ భక్తిలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏమండి, కొంతమంది విశ్వాసం ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం, ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం. 365 రోజుల్లో 280 రోజులు ఉపవాసమే ఉంటారు. ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లా, దేవుడు అంటాడు వచ్చే పరలోకానికి అంటాడు. ఈ రోజు నేను చెప్పను, నేను ఉపవాసములో శక్తి ఉంది, ఉపవాసములో గొప్ప కార్యాలు జరుగుతాయి, ఉపవాసములో విడుదల ఉంది. నా యేసయ్య ఉపవాసం చేశాడు, నేను ఉపవాసం చేస్తున్నా, మనం ఉపవాసం చేస్తున్నా. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఉపవాసం ఉండి కృంగిపోతే వేస్ట్. అది ఉపవాసం ఉండక ముందు నీ భక్తిలో ధైర్యం తెచ్చుకొని అప్పుడు 21 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు 1 రోజు ఉపవాసం ఉండు. నువ్వు చూడని కార్యాలను చూడబోతున్నా. పరీక్షల టైంలో ఉపవాసం ఉండకండి. యానివర్సరీ ఎప్పుడు ఉండండి, నీ పుట్టినరోజు సంవత్సరానికి, అది కాదు నేనేది. ఈ రోజు నేను చెప్పనా, నీ పెళ్లి రోజున ఉపవాసం ఉండకండి, దేవునిలో ఆనందించండి. చదువుకున్నప్పుడు ఎగ్జామ్స్ రేపైతే ఈరోజు ఉపవాసం ఉండకండి. నా దేవుడు అంటాడు నువ్వు చదవాలి. మన బతుకు ఎలాగుండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏ రోజు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. లేకపోతే సాతానుగాడు వెలుగు దూత వలె వచ్చి భక్తి పేరున నీ కుటుంబాన్ని మొక్కలు చేస్తాడు, భక్తి పేరున నీ చదువు నాశనం చేస్తాడు, భక్తి పేరున నీ ఇళ్ళను నాశనం చేస్తాడు. ఎంత తంత్ర గొట్టంటే వాడు అంత భయంకరమైన మోసగాడాడు. ఆమె నల్లైపోయారే, అంత భయంకరమైన మోసగాడాడు. నీ ఆరోగ్యం ఉపవాసాలు ఉండి ఆరోగ్యం పాడైపోతే దేవుడు కాదు బాధ్యుడు, నువ్వే బాధ్యుడు, నువ్వే బాధ్యురాలు. ఇప్పుడు అనుకుంటున్నారు ఎన్నాళ్ళకి చెప్తే చెప్పేవు కానీ ఇక జన్మలో ఉపవాసం ఉంటే ఒట్టు ఏ శ్రత్వం జయం అని కాదు నా ఉద్దేశం. వారానికి 1 రోజు ఉపవాసం ఉండండి అంతే, మిగతా రోజులు కడుపు నిండా తినండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. సంవత్సరానికి ఒకసారి 40 రోజులు ఉపవాసం ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఒక కడుకబుక్కుని ఒకడు ఉండు, అంతేగాని నీ బతుకంతా ఉండడానికి దేవుడు ఆశించట్లా. ఆర్ యు రెడీ?